ఒకటవ తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుంటాం. అందరూ సరే మధ్యలో పెట్టుకున్నారా ఫోను? ఫస్ట్ వచనం నేను చదువుతాను, మిగతా వచనం పేజీ నెంబర్ 190 తీసారా? మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక. 3వ వచనం చదవండి. ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్ర ధర్మ విరోధులను అవిధేయులను భక్తిహీనులను పాపిష్టులను అపవిత్రులను మతదూషకులను పితృహంతకులను మాతృహంతకులను నరహంతకులను వ్యభిచారులను పురుష సంయోగులను మనుష్యచోరులను అబద్ధికులను అప్రమాణికులను హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనా ఉండినేలా అట్టి వానికి నియమించను కానీ నీతి మందుకి నియమించలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించడంలా ధర్మశాస్త్రం మేనది మేము ఎరుగుతాము. చిన్న ప్రార్థన చేసుకుంటా. మహాపరిశుద్ధులైన పరలోకమున తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి, అయా మరొకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనములు ధ్యానించిపోతుండగా అందులోని మర్మమును మాకు తెలియచేయనయా. మాకు ఎటువంటి జ్ఞానం లేదని నమ్ముతున్నాము. అయినప్పటికీ మీ యొక్క మహాకృప వలన ఈ యొక్క అధ్యాయంలోని మర్మాలను మాకు తెలియజేయమని, అలాగే వినువారి గ్రహింపు కలిగి చేసి హృదయంలో భద్రపరుచుకొని ఇటువంటి హెచ్చరికను మాలో ఉంచమని మీరు ఎలాగా తిమోతికి రాయిస్తున్నారు అపోస్తలుడైన పౌలు, అలాగే మమ్మల్ని హెచ్చరించున్నారు మేము నమ్ముతున్నాము. అట్టి కృప, అటువంటి అనుసరణ, అటువంటి నమ్మకము, అటువంటి విశ్వాసము, అటువంటి అవగాహన, అటువంటి తెలివి, జ్ఞానము మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? ఒక హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిక ఏముంది? హెచ్చరిస్తున్నాడు. 4వ వచనం చదవండి. హెచ్చరిక అంటే వార్నింగ్ పెట్టారు కదా. మనం ఎక్కడన్నా డేంజరస్ అని పెట్టి ఎక్కడ వార్నింగ్ పెట్టాం. ట్రాన్స్ఫార్మర్లో ఇట్లా ట్రాన్స్ఫార్మర్ దగ్గర మనం డేంజర్ అని పెట్టాం. అంటే హెచ్చరిక, ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ కరెంట్ ఉంది, ఇక్కడ ఇది ఉంది అని. అలాగే మనము లోకస్థితిలో ఉన్నప్పుడు ఈ కల్పనలు కల్పించుకుంటారు. ఒకరినొకరు కల్పించుకుంటారు. వారు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్పేది, వారు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తారు, ఇంకొకటి చెప్తే ఇంకొకటి చెప్తారు. అట్లా కల్పించుకుంటారు. ఒక విషయం ఒక దగ్గరికి వచ్చిందంటే
ఇంకా మిగతా వాళ్ళ దగ్గర పోయినప్పుడు కల్పితం చేసుకొని దానికి లేనిపోనేటి చేసి ఏం చేస్తున్నారు, మళ్ళా ఏం చేస్తున్నారు, లేనిపోటీ చేసి దానికి ఇంకా కొన్ని సంబంధించి కల్పించి చెప్తారు. అందువల్ల ఈ కల్పన కథలను మనము ఏం చేయాలా, లేని వారంగా ఉండాలి. వంశాలలో కల్పన ఉండకూడదు. కల్పన అవునంటే అవును, లేదంటే లేదు. అది ఇంకొకటి వచ్చేసింది, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాహంతోనే సంబంధం కలిగినవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు. వివాదం పెట్టుకోవద్దు. దేనికైనా కానీ వివాదం అనేది మనం పెట్టుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రభువుని యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయన అంతగా కొట్టినప్పుడు ఆయన ఎవరితోనో వివాదం పెట్టుకున్నాడా? లేదు, ఎవరితో వివాదం పెట్టుకోలేదు. వివాదం పెట్టుకున్న మితవంశం దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టకూడదు. మనం కొందరికి ఆజ్ఞాపించినట్టుకు నీవు ఎఫెసులో నిలిచినప్పుడు నేను హెచ్చరించే ప్రకారం ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను. అంటే తిమోతికి పౌలు ఒక ఉత్తరం రాస్తున్నాడు, అయ్యా నువ్వు విశ్వాసివి, నువ్వు ఇలా ఉండాలా, నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. ఇప్పుడు మనం అక్కడ పుట్టిన వాళ్ళు అందరూ ఎవరు? విశ్వాసుల మధ్యలో ఎవరుంటాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుంటాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలా. అక్కడ మన స్వనీతి అనేది పనికిరాదు. అక్కడ మన స్వనీతి అనేది పనికిరాదు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? 15వ వచనం చదవండి. పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకములకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు. పాపులంటే ఎవరమ్మా? పాపులంటే ఎవరంటే వాక్యాన్ని అంగీకరించకుండా ఉన్నవారంతా పాపులే. వాక్యం అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఏమంటారు? నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నది. ఏముంది? వాక్యం ఏముంది? వాక్యం అనేది నమ్మదగినదియు పూర్ణాంగీకారం అంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ తెలివితో ఆయన అంగీకరించినావు. ఏదో కట్టుకథలు చెప్పి లేకపోతే అది చేశాడు ఇది చేశాడు అవునంట కాదంట అనేది లేదు. బైబిల్లో అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఏం చేసినావు అది రాసేస్తావు, అంతే. దాట్స్ ఇట్. అలా జరిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ఎక్కడ సందిగ్ధమైన వాక్యం నువ్వు చూడలేవు. ఎందుకంటే ప్రభువున యేసు ప్రభు వాక్యమైనాడు కాబట్టి ఆ వాక్యము ఏ తరం వారైనా కానీ నమ్మదగింది. పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే ఆ వాక్యం ఏంటంటే పూర్ణాంగీకారమునకును యోగ్యమై ఉన్నది, నమ్మదగినది. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను, వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పాపాలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరి వల్ల కాలేదు. ఈ లోకంలో ఎంతోమంది దేవతలు అనబడే వాళ్ళు వచ్చినారు, ఎంతోమంది దేవుళ్ళు అనబడే వాళ్ళు వచ్చినారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే నీకు నాకు పాపం వివరించింది. పాపం అంటే ఎప్పుడు వచ్చింది మా పాపము? ఈ పాపము మనం పెద్దయినాక చేసిన పాపాలు కాదు. ఈ పాపం గురించి చెప్పడం కాదు. ఇది శరీర కార్యంలో మన పాపం ఎన్నో పాపములు చేసి ఉంటాం, మన శరీరంతో ఎన్నో పాపములు చేసి ఉండొచ్చు. కానీ పాపం అనేది మనకు ఎప్పుడు వచ్చింది? మన పుట్టుకతోనే వచ్చింది అంటున్నాం. మన పుట్టుకతోనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు పాపం వచ్చినది సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట మెయిన్. ఆ తర్వాత ఎన్ని పాపాలు చేశాడు మన పౌలు గారు? చూడండి 12వ వచనం చదవండి. పూర్వము దూషకుడును, హింసకుండును, ఆరికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకముగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు తెలియకే అవిశ్వాసము వలన చేసింది కనుక కనికరింపబడుతుంది.
మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునున్న విశ్వాసమును ప్రేమను అత్యస్తముగా విస్తరించను. చూసారా, పూర్వం మనం ఎలా ఉన్నాం? పాపులమై ఉన్నాం. ఎందుకు పాపులమైనాము? మనం పుట్టుకతోనే పాపంలోనే గ్రహించాలి. పాపం వచ్చిన జీతం ఏంటి? మరణం. ఈ మరణం అందరిలో ఉంది. ఎవరైతే ఈ లోకంలో పుట్టినారో వారికి మరణం తప్పనిసరిగా కాదా? కాబట్టి ప్రతి ఒక్కరూ పాపే. యేసు ప్రభువును అంగీకరించినవాడు పాపే, యేసును అంగీకరించకుండా ఉన్నవాడు పాపే. కానీ ప్రభు యొక్క రక్తం వలన ఎందరైతే ఆయన్ని అంగీకరించినారో వాళ్ళు ఏమైనారో? దేవుని బిడ్డలైనారు. నీ పాపము నా పాపము ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మనము ఆయన నీతి వల్లనే మనము నీతిమంతులైన సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన నీతి వల్లనే మనము నీతిమంతులమైన సత్యాన్ని. అందుకే స్వనీతి విడిచిపెట్టేయాలి. స్వనీతి విడిచిపెట్టాలి. దేవుని యందు అతిశయిస్తూ ఆయనే నీతి గల వాడి ఉండాలని దేవుణ్ణి వెతకాలి. మనం దేవుని గురించి ఎవరి గురించి తెలుసుకోవాలని వచ్చినాము ఇక్కడికి ఉపవాస ప్రాంతంలో? మన ప్రభువైన యేసుక్రీస్తు గుణగుణాల గురించి ధ్యానించుటకు, ఆయనను కీర్తించుటకు, ఆయన మహిమను పొందుటకు మనం ఇలాగ వచ్చి కూడి ఉన్నాం ఈ ఉపవాస ప్రార్థనలో. అది మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనము ఎటువంటి వారమైనప్పటికీ మనము పాపం చేసిన వారు పాపులమే. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. మనకు మరణం ఉంది. కానీ యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఈ మరణము ఏమవుతుంది? నిద్ర అవుతుంది. ఈ మరణం ఏమవుతుంది? నిద్ర. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఈ లోకంలో ఎందరికో లేని ఆధిక్యత మనకు ఉందన్నమాట. ఇది మనం మరణించినలా మనం మరణము అని చెప్పబడదు, మనం నిద్రించినాము అని చెప్పబడుతుంది. మనం విశ్రాంతి ఎందు దేవుని ఎందు నిలిచి ఉన్నామని ఇట్టి గట్టి విశ్వాసం వల్ల ఉండాలన్నమాట మెయిన్. ఎందుకంటే ఈ విశ్వాసం లేకుంటే మన నిరీక్షణ వేస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని నుంచి తిరిగి లేచినాడని నమ్మడం వేస్తూ, బాప్తిస్మం వేస్తూ, రోజు వచ్చి ఇక్కడ ప్రార్థనలు ఆరాధనలు చేసేటన్నీ వేస్ట్ అవుతాయి. ఏమి వేస్ట్ అవుతున్నాయంటే మన స్వనీతి వల్ల ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి. స్వనీతి మనకు పనికిరాదు. కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవాడు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేదు. ఎక్కడి నుంచి చూస్తాడు మన దేవుడు? మన దేవుడు ఆకాశం నుండి మనం పరిశీలిస్తున్నాడు. మనం ఎక్కడున్నాము? మనం భూమి మీద ఉన్నాము. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం ఉన్నాడు. అక్కడి నుంచి పరిశీలి సీసీ కెమెరా, అక్కడి నుంచి ప్రతి ఒక్క వ్యక్తిని తబితాను పరీక్షిస్తున్నాడు, ద్వారకాను పరీక్షిస్తున్నాడు, దివ్యాను పరీక్షిస్తున్నాడు, మల్లికార్జును పరీక్షిస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తున్నాడు. అయ్యో దేవుడు ఉన్నారని చెప్పి ఎవరన్నా చూస్తారా, ఎవరన్నా కనిపిస్తారా అని చెప్పి వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. అందరూ చెడిపోయినాం. అందరూ ఎందువల్ల చనిపోయినామంటే ఆదాము వారు ఇచ్చిన పాపం సంక్రమించింది. ప్రతి ఒక్కరిలో సంక్రమించింది. ఆ పాపం వ్యాపించి దేవుడు చూసినాడు. ఫస్ట్ నోవహు దినములో ఒకసారి ఏం చేశాడు? వీళ్ళందరినీ తీసేసి కొత్త వారిని పెడతామనుకున్నాడు. నోవహు దినంలో జలప్రళయంతో మొత్తాన్ని అందరిని చంపేశాడు. నోవహు కుటుంబాన్ని రక్షించినాడు. ఆ తర్వాత నోవహు కుటుంబంలో కూడా తప్పిదాలు జరిగిపోయినాయి. ఆ తర్వాత హృదయంలో నొచ్చుకున్నాడు. అయ్యో నేను సృష్టించిన జనాన్ని మనం చంపకూడదు అని చెప్పి తాను వికృతులుగా చేసుకొని అటువంటి మహిమగల మహారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి శరీరధారి వాక్యం రూపంలో మన మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి మన ప్రాణం దేంట్లో ఉందమ్మా? ఇప్పుడు మన ప్రాణం దేంట్లో ఉందంటే మన ప్రాణం వాక్యములో ఉంది. దేంట్లో ఉంది?
వాక్యం ఉంది. ఈ వాక్యం అనేది సజీవగలమైన రెండంచుల గల ఖడ్గం వంటిది. ఈ వాక్యం అనేది దహించు అగ్గి లాంటిది. ఈ వాక్యం అనేది ఎటువంటిది? దహించు అగ్గి లాంటిది అన్నమాట. ఈ వాక్యం అనేది, వాక్యం అంటే ఏమని చెప్తున్నాను నేను? ప్రభు అయిన యేసు గురించే నేను వివరిస్తున్నాను. ఏ ఇతర మనుషుల గురించి ఎవరి గురించి నేను చెప్తున్నానంటే ఈ వాక్యం అనేది దహించు అగ్గి వంటిది అన్నమాట. ఈ వాక్యం అనేది చాలా రోషం గల వాక్యం అన్నమాట. ఈ లోకం అనేది సర్వశక్తి గల వాక్యం అన్నమాట. ఈ వాక్యం అనేది స్వస్థపరిచే వాక్యం అన్నమాట. ఈ వాక్యం అనేది మనకు ఆశ్రమించే వాక్యం అన్నమాట. ఈ వాక్యం అనేది మనం చూస్తున్న వాక్యం అన్నమాట. అర్థంలాగా మనం చూసుకుంటాం కదా ఆ మనసులో. ఈ వాక్యం అనేది ఏముంది? నమ్మదగినది. ఎన్ని అబద్ధాలు ఈ వాక్యం మీద చెప్పినా కానీ ఈ వాక్యం ఎన్నటికీ నమ్మదగినదనే విశ్వాసం ఉన్నాం. ఈ వాక్యంలో ఏముంది? మనకు కృప ఉంది. ఈ వాక్యంలో మనకేముంది? కృప ఉంది. ఈ వాక్యంలో ఏముంది? సృష్టి అంతా ఉంది. ఈ సృష్టి అంతా వాక్కుతోనే సృష్టి అంతా ఉంది. కాబట్టి ఆయనే మనకు సృష్టికర్త. ఆయనే మనకు సృష్టికర్త. ఈ వాక్యంలో ఎలా ఉంది? బలం ఉందన్నమాట. ఈ వాక్యంలో ఏముంది? బలం ఉంది. ఈ వాక్యంలో ఏముంది? మంచి శ్రీమంతం ఉంది. అన్ని సకల విధమైన ఐశ్వర్యములు ఉన్నాయి. ఈ వాక్యంలో ఏముంది? ఈ వాక్యంలో ఏముంది? అందరికీ ఉపకారం చేసే వాక్యం అనమాట. ఎవరికి, చెడ్డోడికి, మంచోడికి, అందరికీ ఉపకారం చేసే వాక్యం. కానీ మనం గ్రహించుకొని మన స్వనీతిని మనం దీన్ని తీసేయాలన్నమాట. స్వనీతిని తీసేయాలి. లూకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చదువుతాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనం. 7వ అధ్యాయం 39వ వచనం. 9. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, పరిసయ్యుడు అంటే ఎవరమ్మా? ధర్మశాస్త్రాన్ని బాగా చదివినాడు. అప్పుడు ధర్మశాస్త్రం ఏముండింది? పరిసయ్యులకు ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్ట్మెంట్ కదా, పురాణ గ్రంథం. పరిసయ్యులకు, శాస్త్రులకు ఏదైనా చూసినా కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ చూసినా ఏం జరిగింది. అప్పుడు అందుకు స్త్రీలు మందిరానికి పోయేదానికి హక్కు లేదు. స్త్రీలు ఎక్కడ పోయేదానికి హక్కు లేదు? మందిరానికి పోయేదానికి హక్కు లేదు ఆ కాలంలో స్త్రీలు. అందుకే చూసావా ముస్లిమ్స్ ఎవరన్నా స్త్రీలు మా మసీదు పోతారా? గమనించారా? ఎవరన్నా గమనించినారా? కొండవాళ్ళు ముస్లిం స్త్రీలు మసీదుకు పోయేదానికి హక్కు లేదు. ఓన్లీ పురుషులే పోవాలా, అక్కడ నమాజ్ చేయాలా, రావాలా. ఆ విధంగా ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన పిలిచిన పరిశీలన చూసి ఈయన ప్రవక్త అయిన ఎళ్ళ నన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరుగొండును, ఇది పాపాత్మలో తాను అనుకున్నాను. ఇంకొక విషయం తెలుసా? హిందువులు వీళ్ళు బహిష్ట అయినప్పుడు మందిరానికి పోదు. తెలుసా విషయం అది? ఆ ఆచారము మన పాత నిబంధనలో ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే మన కొరకు ప్రాణం అర్పించి తన శరీరాన్ని తీసిన తర్వాత, తన శరీరాన్ని అప్పగించి మరణాన్ని తీసిన తర్వాత అడ్డుతెర తెగిపోయింది. ఏ బహిష్టు కానీ, ఏ అంటు కానీ, ముట్టు కానీ, లేకపోతే ఏంటి అంటారని ఏమంటారు మరని ఏడూర్లు కానీ, దివసాలు కానీ ఏమి అంటారో ప్రతి ఒక్కరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలోకి రావచ్చు. ఇది మనం రూఢిపరచుకోవాలన్నమాట. మనకు ఏవి అడ్డం రావన్నమాట. దీంట్లో ప్రతి ఒక్కటి నుంచి మనం ఏం చేశాడు? మన యేసుక్రీస్తు విడుదల చేశాడు. అందుకే చేశాడా? సంపూర్ణ విమోచన దొరికిందంటున్నాడు. 130 కీర్తన ఒకసారి చూడండి. 130 ఈ ప్రవచనాలు అన్నమాట. ఇవన్నీ ప్రవచనాలు. యేసు ప్రభువు రాకముందుగానే దావీదు ఒక మంచి ఉపదేశం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి 130వ కీర్తన 130 అక్కడ చూడండి. సంపూర్ణ విమోచన వాక్యం చూడండి.
131 కీర్తనలో 130 సంపూర్ణ విమోచన కలదు. ఆయన వద్ద చాలు. ఆయన వద్ద సంపూర్ణ విశ్రాంతి. నువ్వు అంటుండు, ముట్టుండు, లేకపోతే నీకు ఏడూరుండి, లేకపోతే దివసాలుండి ఏమైనా అడ్డం రావమ్మా. మందిరానికి వచ్చేదానికి ఏ సాకులు పనికిరావు. ఇప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనే మందిరానికి రావచ్చు. ఎందుకంటే దేవుడు మనిషికి మధ్య ఉన్న ఈ ధర్మశాస్త్రమైన అడ్డుతెరను తన మేకుల మీద కొట్టి సిలువ వేసి ఉన్నాడు. ఏ బహానా అవసరం లేదు. మందిరాన్ని గౌరవట్టేదానికి ఏ బహానా అవసరం లేదు. ఇది మన మైండ్లో, మన విశ్వాసంలో దృఢీకరించుకోవాలా. ఇది వచ్చేసి దేవుని యొక్క ఒక చిత్తం. తర్వాత ఆయన నమ్మిన తర్వాత నిన్ను ప్రతి ఒక్క లోక సంబంధమైన మర్యాద నుంచి నీకేం చేశాడు? విమోచించిన తర్వాత నువ్వు ఇటువంటి లోకమైన పద్ధతుల్లో నువ్వేం చేయాలా? పోగొట్టు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మొదటి నుంచి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము మీ శరీరము ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి. ఇది మన లోక మర్యాదలు వదిలేయాలమ్మా. ఇప్పుడు ఎంట్లు మూట్లు లేకపోతే ఏంటి ఏమంటారు దాన్ని, ఏడూర్లు దివసాలు వాళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు మన నారాయణ అడిగితే ఏడూరు అయిపోయినా నేను మందిరానికి వస్తున్నా అంటాను. ఏడూరుకు మందిరానికి ఏ సంబంధం లేదు. ఇలాగ కొంతమంది స్త్రీలు ఉంటారు, ఏమంటే బహిష్ఠైంది నేను రాలేను మందిరానికి అంటారు. అది తప్పే. కాబట్టి దేవాదేవుడు నిన్ను ఈ లోక మర్యాద నుంచి పూర్తి సంపూర్ణంగా విమోచించడం వల్ల నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఇటువంటి లోక మర్యాదని అనుసరించకుండా ఈ శరీరంలో పాపం అనేది ఉందమ్మా. ఈ శరీరం మనకు ఎడాడుతుందో అప్పుడు పాపం అనేది ఉంది. చెప్పులతో అయినా పాపం చేస్తాం, మాటలతో అయినా పాపం చేస్తాం, శరీరంతో అయినా పాపం. ఎలాగైనా ఈ పాపం వదిలినంత వరకు మనకు ఈ పాపం అనేది ఉంది. ఎప్పుడైతే ఈ శరీరం వదిలిపోతుందో అప్పుడు మనం దేవుని యొక్క మహిమలో పడుతుంది. ఎందరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు అవుతారు, ఆయన్ను సంరక్షిస్తారు. కాబట్టి ఈ లోక మర్యాదను మనం విడిచిపెట్టేసి మనం ఏం చేయాలంటున్నాడు? పరిశుద్ధమును దేవుని కలవండి. నీ హృదయం శుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో ఆయనకు దేవునికి స్థానం ఉండాలి. ఏమి నీకు అడ్డం రావు, ఇది మన మనసులో శుద్ధిగా ఉండాలా. ఈ స్వనీత అనే దాన్ని మనము చేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఇటువంటి వేషధారులైన కొంతమంది బోధకులు ఉంటారు. వాళ్ళ నుంచి కూడా దేవుడు ఒక మాట చెప్పుకున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25-26 చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25-26 వచ్చిన చదవండి. అయ్యో చాలు ఒక్క నిమిషం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపుట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అతి చేద్రపుతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపుల శుద్ధమైనట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. మన యొక్క లోపల ఉండేదాన్ని శుద్ధి చేస్తేనే మనం ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని దృష్టికి మనము
ఏమవుతున్నాం? దేవుని దృష్టికి ఏమవుతున్నామా? పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాడు. ఈరోజు యొక్క ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని కూడా బతిమాలుతున్నారు. లోక మర్యాదలు వదిలేయండి, ఈ లోకంలో ఆచారాలు వదిలేయండి. లోపల ఉండేదాన్ని ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి. బయట ఉండేటి ఎన్నెన్నో డంబాలు ఉంటాయి, ఎన్నెన్నో ఆకర్షణలు ఉంటాయి. నేను పైకి ఏమంటున్నాను, నీతి పనులు పరుషులతో పైకి భక్తి గల వారు ఉండి హృదయం అంతా పాపంతో నిండి ఉన్నది. ముందు మీ హృదయం అంతరంగ స్వభావం శుద్ధి చేసుకొని ప్రభు గద్దిస్తున్నాడు. గిన్నెము పల్లెము బయట కడుగుతున్నారు కానీ అవి లోపల దోపు అతిథులను నిండి ఉన్నట్టు వారిని గుడ్డి పరిశీలారా, అందులైన మార్గదర్శకులారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. సేవ ఆరంభ దినంలో నాకు అనేక విషయాల్లో ఈ మాదిరి మనము పరిశుద్ధాత్మ మనము వంటగా చేస్తుంది. బైబిల్ కాలేజ్ అన్ని విషయాలు బోధిస్తారు కానీ ఇంట్లో ఒక ముస్లిం సహోదరి చాలా సంవత్సరాలు ఇంటి పనే చేసేది, నీళ్లు పట్టుకునేది బిందెలుగా తోమేది. అటువంటప్పుడు కూడా దేవుడు లోపల ఏం చేస్తున్నాడు? ఈ యొక్క లోకమదనాన్ని వదిలేసి నా దగ్గరికి రమ్మంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం మన స్వనీతిని వదిలివేసి ఈ లోకమదనాన్ని వదిలేసి సంపూర్ణ విమోచన గలవారమై ఎటువంటి సంశయం లేకుండా నమ్మదమైన ఈ వాక్యంతో మనం ఏం చేయాలా? ఉదక స్నానం చేయాలా? సజీవ యాగంగా మనం ఈ యొక్క శరీరాన్ని దేవునికి అప్పగించాలా. దానివల్ల మనం ఎంతో నలగొట్టపడాలా, దేవుని వాక్యంలో ఎంతో వెదగాల. ఎప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు సత్యం అనేది ఒక దొరుకుతుంది. ఎందుకంటే వాక్యం అనేది ఒక సత్యము, ఈ వాక్యం అంటే ఒక మార్గము, ఈ వాక్యం అంటే ఒక జీవము, ఈ వాక్యం అంటే ఒక వెలుగు, ఈ వాక్యం అంటే ఒక ద్వారము, ఈ వాక్యం అంటే ఒక జీవాహారము. కాబట్టి ఇటు వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు సంపూర్ణ విషయంతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో అంగీకారంగా మనం వచ్చి కూర్చొని ప్రార్థించి స్తుతించి ఆయన్ని మహిమర్చే వెళ్తున్నాం. వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన పరలోకము తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి అయా, మరొకసారి ఈ తిమోతికి రాసిన పత్రికలో మేము ధ్యానించిన అంశాన్ని మొదటి పత్రిక మొదటి అధ్యాయం నుంచి మీరు ఇచ్చిన హెచ్చరిక ప్రకారం ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి అలాగే వాక్యానుసారంగా నడిచేదానికి ఈ లోకమర్యాదను విడిచి సంపూర్ణ విమోచన కలిగి సంపూర్ణత మీ కృపగల వాక్యంతో, మీ మార్గమైన వాక్యంతో, మీ సత్యమైన వాక్యంతో, మీ జీవమైన వాక్యంతో, మీ వెలుగైన వాక్యంతో, మీ ద్వారమైన వాక్యంతో, మీ యొక్క జీవాహారమైన వాక్యంతో మనం సమృద్ధిగా వచ్చి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మకు అభిషేకించి ఆత్మీయంగా బలపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధంగా మనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి.